నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మురళి. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎందుకు వెనకబడిపోయింది? నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మరి క్యాష్ చేసుకోలేకపోయింది. జనం కారు ఎక్కలేదు. ఎందుకు కారును తిరస్కరించారు అనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్రకు కారణం ఏంటి? బీఆర్ఎస్ ఈ స్థాయిలో అనుకున్న దానికన్నా ఫలితాలు ఒకంత తక్కువనే వచ్చాయనేటువంటి మాట. ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడానికి సంబంధించి క్యాడర్ కూడా ఒకంత అయోమయంలో ఉంది. ఈ పరిస్థితుల్లో మనం అసెంబ్లీ ఎన్నికలకి ఎలాంటి ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళాలనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మార్పుకి సంబంధించి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. కానీ మేము బీఆర్ఎస్లో ఉన్నామని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా అధికార పార్టీ వైపే వారి వర్గాన్ని కూడా నిలబెట్టి గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మార్చి అధికార పార్టీకి సంబంధించి ఈ ఓటు బ్యాంకును ట్రాన్స్ఫర్ చేసిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు ఈ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ గెలుపు మంత్రం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే రాజ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడటానికి. ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి అనుకున్న స్థాయిలో రాలేదు అనేటువంటి మాట? అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంది, గ్రౌండ్లో మేమే బలంగా ఉన్నామని కేటీఆర్ కూడా ప్రచారంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు కారెక్కలేదు జనం అనేటువంటి మాట ఏం చెప్తారు? మురళి గారు, మీకు మన ప్రేక్షకులకు అదేవిధంగా రాజ్ కుమార్కు అందరికీ కూడా నమస్కారం అండి. అంటే మురళి గారు, ఇప్పుడు మీరు అంటే ఎన్నికల ఫలితాలను మనం గతం దానికి ఇప్పటిదానికి పోల్చుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు చూపిస్తున్న పర్ఫార్మెన్సు, లేకపోతే కారు ఎక్కలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర అని చెప్పేసి ఏదైతే అంటున్నారో, నేను అనుకుంటున్నాను ఆ జైత్రయాత్ర ఇంకా అంటే ముగింపు దశలకు రాలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఆ జైత్రయాత్ర చెప్పడానికి పూర్తిగా మనం అంటే ఎన్ని టోటల్గా ఉన్న మున్సిపాలిటీ నెంబర్ 1 రేస్లో ఉన్నామంటారు. నేను అట్లా అనట్లేదు. నేనేమంటానంటే అంటే జనరల్గా అధికారంలో ఉన్న పార్టీకి జనరల్గా ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జి ఉన్న దాంట్లో ఎంత భాగం ఎడ్జి ఉంటుంది అనేది ఇక్కడ కీలకం. అంటే ప్రజల వ్యతిరేకత ఎంతవరకు ఉంది ఏంటి అనేదే కీలకం. మీరు గతంలో చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ల సందర్భంగా కూడా మేమే మొత్తం కొట్టేస్తాము, మొత్తం మాదే అని చెప్పేసి అని అనుకుంటే మొత్తం 56% మించలేదు కాంగ్రెస్ పార్టీది. కానీ ఇప్పుడు కూడా మేము 2020 మున్సిపాలిటీలో 2755 మున్సిపాలిటీలు ఉంటే సుమారు 300 మేమే గెలిచాం. ఒక వంతే అది ముగ్గురు పంచుకున్నారు. కాంగ్రెస్ పంచుకుంది, అదేవిధంగా ఎంఐఎం, బీజేపీ పంచుకుంది. కానీ ఇప్పుడు ఉన్న 2000 సబ్జెక్ట్ కలిసి 2983 అనుకుంటారు మున్సిపాలిటీలో. ఈ మొత్తంలో ఎన్ని వస్తాయి ఏంటి మన వార్డులు అనేది కూడా మనం చూడాలి. ఆ రోజు మా వార్డుల సంఖ్యకు ఈ రోజు వాళ్ళు గెలుస్తున్న వార్డుల సంఖ్యకు ఇంకా కొంత సమయం ఉంది. మనం ఎంత అవుట్ రైట్గా ప్రజలు వాళ్ళకు తీర్పిచ్చారనేది. నేను కంప్లీట్ వాళ్ళ జైత్రయాత్రకు ప్రజలంతా సపోర్ట్గా ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు. సరే, దాంట్లో డబ్బు ప్రభావం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అధికారంలో ఉంటే వాళ్ళు గెలుస్తారు, మేము అధికారంలో ఉంటే మేమే గెలుస్తామని చెప్తుందా బీఆర్ఎస్? నేను అట్లా అనట్లేదు. అవుట్ రైట్గా ప్రజల తీర్పు ఏ ప్రభుత్వానికి ఉంది అనేది ఆ రోజు పూర్తి శాతంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ప్రజలు 2 ఏళ్ళు దాటంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అనుకూలంగా అంతగా లేరు? ప్రజల్లో వ్యతిరేకత ఎందుకుంది? ఈ వ్యతిరేకత ఉంది కాబట్టే మా సీట్లు ఎన్ని వస్తాయి ఏంటి అనేది ఇంకా పూర్తిగా మనం తేలాల్సిన అవసరం ఉంది. ఆ ఖచ్చితంగా ప్రభుత్వం మీద మా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత మాకు అనుకూలంగా మారుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఉన్న మున్సిపాలిటీలో కావచ్చు, ఆ మున్సిపాలిటీ మొత్తంలో ఎన్ని వాళ్ళు ఏకపక్షంగా తీసుకోగలుగుతారు, లేదా క్యాంప్ రాజకీయాలు ఇప్పటికే మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కీలకంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది అని అంటే మరి అధికార పార్టీ ఇదా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది అనుకోవాలంటారు? నేను బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ కాలేదండి. మీరు పూర్తిగా గమనించండి. ప్రజల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ కావడానికి అవకాశం లేదు. ఒకవేళ ఫెయిల్ అయింది అని చెప్పేసి అనుకుంటే మొన్నటి సర్పంచ్ ఎలక్షన్స్లోనే మేము చేతులు ఎత్తేసేవాళ్ళం. మాకు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అది మేనేజ్ చేయడం కావచ్చు, దాడులు కావచ్చు, లేకపోతే ఇంకోటి భయం భ్రాంతులకు గురి చేయడం కావచ్చు, అనేక రకాల అంశాలు పనిచేసినాయి. ఆ పనిచేసిన దాంట్లో భాగంగానే కొంత వాళ్ళకి ఎక్కువ వస్తే రావచ్చు, కానీ పూర్తి జైత్రయాత్ర అయితే వాళ్ళది కాదని చెప్పేసి అయితే మేము బలంగా చెప్పదలుచుకున్నాం. ఒకవేళ జైత్రయాత్ర అని అంటే ఉన్న మున్సిపాలిటీ వార్డులన్నింటినీ 90% వాళ్ళు గెలుచుకుంటే అది జైత్రయాత్ర. 90% ఉన్న వాటిని నాకు తెలిసి గురించి అబ్జర్వ్ చేసిందా బీఆర్ఎస్ పార్టీ?
ప్రజల నాడి ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. వ్యతిరేకత ఉందని అర్థమైంది. సో వ్యతిరేకత ఉందని అర్థమైనప్పుడు భయపడేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి సిచ్యువేషన్. సరే, సర్పంచ్ అభ్యర్థులు ఆ స్థాయి అంటే గ్రామాల్లో వారికి కొంచెం భయాలు ఉండేటువంటి, మున్సిపాలిటీలకు వచ్చేటప్పటికి కంప్లీట్గా చేంజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. భయపెట్టినంత మాత్రాన ఓటరు ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి తన ఇష్టం వచ్చిన వాడికి స్వేచ్ఛగా ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకోలేక, అంటే నమ్మకం కలిగించలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. స్థానిక ఎన్నికల మీద ప్రజలకు ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్లకు మనం కొంత ఎడ్జ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటారు ప్రజలు. అంటే పూర్తి స్థాయి ఎడ్జ్ ఇవ్వడం వేరు, కొంచెం కొంచెంగా ఇవ్వడం వేరు. ఇక్కడ కొంచెం కొంచెంగానే ఇవ్వడానికి సిద్ధమయ్యారని నేను అనుకుంటున్నాను. ఓట్లు వేసే సిచ్యువేషన్ లేదు, ఉంటుంది. ఇప్పుడు మనము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గతంలో మేము చేసిన జైత్రయాత్రకు, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జైత్రయాత్రకు చాలా తేడా ఉంది. ఆనాడు మా మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకము, విశ్వాసము అత్యధికంగా ఉంది. ఈరోజు అంత లేదు. అయితే ఇంకో 2 సంవత్సరాలు అధికారంలో 2-2.5 సంవత్సరాలు ఇంకా వీళ్ళు ఉంటారు కాబట్టి కొంత ఈ ప్రభుత్వానికి అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రజలు అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే మొన్న నేను స్వయంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన సందర్భంలో మా నియోజకవర్గంలో ఒక వార్డు సభ్యుడే నా పక్కనే ఉన్నాడు. ఆ పక్కనే ఉంటే ఒకడు మెసేజ్ పెట్టాడు, ఒక ఆయన పెట్టాడు, ఏమని, అధికారంలో ఉన్న పార్టీకి మీరు ఓటు వేయకపోతే మీకు పెన్షన్లు రావు, మీకు సంక్షేమ పథకాలు రావు, లేదా ఇంకోటి రాదు అని చెప్పేసి మెసేజ్ పెట్టిండు. ఇతనికి అంటే ఎంత కోపం వచ్చినా ఇక అప్పుడు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ 2 ఏళ్ళు మీరు పొడిచిందేంది, మీరు చేసిందేంది, రైతు బంధు ఇచ్చింది, అధికారంలో ఉన్నప్పుడు అలానే చేసింది. మేము అట్లా చేయలేదు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా మాకు వ్యతిరేకమైన వాయిస్ వచ్చేది. మీరు చూడండి కదా, గతం దానికి ఇప్పుడు దానికి పోల్చి చూడండి. 2020 కదా, 2020లో మాకు ఎన్ని వార్డులు వచ్చినాయి, ఎన్ని మున్సిపాలిటీలు వచ్చినాయి. దాదాపు మున్సిపాలిటీ చైర్మన్స్ మేము 114 గెలిచినాం 120కి. ఆనాడు 114 గెలిచినాం. ఇటు సైడ్ చూస్తే రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ షో. ఇట్స్ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తే కీలక నేతలు అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగినటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం అని చెప్పి క్లియర్ కట్గా మ్యాండేట్ అప్పుడే ఆల్రెడీ ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్లో ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించమంటారు. మీరు స్థానిక ఎన్నికల్ని అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం మీరు పోల్చకండి. అసలు పర్ఫార్మెన్సే లేని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో గతంలో అధికారంలోకి వచ్చింది. అసలు భూస్థాపితం అయిపోయింది. ఎక్కడ వాళ్ళ అభ్యర్థులుగా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఒక 2 నెలల్లో 3 నెలల ముందు వాళ్ళకు ఒక భూమి వచ్చింది. ఆ భూమిలో భాగంగా వచ్చేసింది కొన్ని అబద్ధాలు, అవాస్తవాలు, ఏదో పార్టీ ఎఫెక్ట్ ఏమి ఉండదు. లేదండి, ప్రజలంతా ఏమనుకుంటారు అంటే ఈసారి ఇచ్చి చూద్దాం కాంగ్రెస్ అని చెప్పేసి అనుకుని ఉండిండొచ్చు తప్ప మేము చెడు చేశామని చెప్పేసి ఇచ్చింది కాదు. వాళ్ళు మాకంటే 4 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పేసి అన్నారు తప్ప దానికి ఏదో తలగ్గిండొచ్చు. కానీ మేము చేసిన తప్పులు కానీ, పొరపాట్లు కానీ, లేకపోతే మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ, దాన్ని మేము బేరీజ్ వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ? అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు వెలగబెట్టింది ఏంది? మీరు ఈ 2.5 సంవత్సరాలు ఏమైనా కొత్తగా ఏదైనా ఒక ఇల్లు కట్టినరా, లేకపోతే ఒక ఫ్లైఓవర్ కట్టినరా, లేకపోతే ఒక ఇటుకేసినరా, మట్టి తవ్వినరా, ఏం చేసిండ్రు? వాళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు. నేను ఈ విషయాలే మాట్లాడదలుచుకున్నా. ఈ విషయాలకు అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి, సాధారణ ఎన్నికల నాటికి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు ప్రజలు కొంచెం వాళ్ళకి ఎడ్జ్ చేస్తే కొంత ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో అని చెప్పేసి ఇప్పటిదాకా బాగా చేయలేరు, కనీసం ఇప్పుడన్నా బాగా చేస్తారు. ఏదో ప్రజలు పెట్టిన నమ్మకంతో, విశ్వాసంతో బాగు చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ప్రజలు ఏమైనా కొంచెం నమ్మకాన్ని పెట్టుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళ వాస్తవ విషయము ఆత్మసాక్షిగా వాళ్ళు ఇచ్చే ఫలితాలు కానీ, అదేవిధంగా వాళ్ళ నిర్ణయం మాత్రం అది కాదు. ఏ పార్టీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్ని వచ్చే ఎన్నికలకు మ్యాండేట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా అంటే కొంచెం ఎట్లా ఉంటుందంటే అధికారంలో ఉన్నప్పుడు కొంచెం అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, ఏ పార్టీ ఎప్పుడైనా ఎన్నికలు జరిగినప్పుడు మధ్యలో వచ్చే ఎన్నికలకు అధికార పార్టీకే ప్రజలు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది. ఏ రకంగా ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, ఈ మున్సిపల్ ఎన్నికలే మాకు వచ్చే విజయానికి మ్యాండేట్ గా మేమని ఒక మాట మ్యాండేట్గా చెప్పినట్టు నేనైతే వినలేదు. కానీ మా వైపు ఉన్నారు అని మ్యాండేట్ ఇస్తేనే మా వైపు ఉన్నట్టుగా మేము ఫీల్ అవుతాము. డెఫినెట్గా మీరు మాకు మ్యాండేట్ ఇవ్వాలి అని నియోజకవర్గాలు కూడా పర్యటన నేపథ్యంలో అన్నారు. అంటే కేటీఆర్ గారు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరు కావచ్చు, కానీ విషయాన్ని అధికార పార్టీ తప్పనిసరిగా స్థానిక ఎన్నికల్లో కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఆనాడు మేము సర్పంచ్ ఎలక్షన్స్లో 80% గెలిస్తే వాళ్ళు 56% గెలిచారు. అంటే మీరు అర్థం చేసుకోండి, దాన్ని 80% సర్పంచ్ మేము ఆనాడు గెలుచుకుంటే 2 సార్లు కూడా. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో భయాలు, ప్రలోభాలు,
రకరకాలైనటువంటి అంశాలన్నీ ప్రభావం చూపిస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కొంచెం స్వేచ్ఛగా ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా స్వేచ్ఛగా చూద్దాం, ఓటు చూద్దాం, వేస్తారు, చూద్దాం. నిర్భయంగా ఓటు వేస్తారు. ఒకసారి అధికారం ఇప్పటికే కేసీఆర్ ని మేము దూరం చేసుకున్నామనే ఒక బాధలో ప్రజలు ఉన్నారు. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం 2023లోనే వచ్చిందంటే రేవంత్ రెడ్డి చెప్పారు. మరి చూద్దాం ఒకసారి మీరు అన్నటువంటి మాటలకు సంబంధించి. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్ కుమార్ గారు అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్ గారు నమస్తే. అన్న నమస్తే. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర మేము అసలు లెక్కలోకే తీసుకునేటువంటి సిచ్యువేషన్ కాదు. ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారని మేము అనుకోవట్లేదు. అభ్యర్థులని ప్రలోభ పెట్టడాలు కావచ్చు, లేకపోతే ప్రజల విషయంలో అంటే ప్రజలు కూడా ఒక అవకాశం ఇద్దాంలే, చూద్దాం ఏ విధంగా ఉంటుందో అనేటువంటి మాట ఇప్పుడు అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అదే అంటున్నాను నేను, రేవంత్ రెడ్డిని చూసి వేశారా? కాంగ్రెస్ పార్టీ మంత్రులు నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు క్యాడర్ అంతా కూడా ఎదురు తిరిగి మంత్రులను కూడా లెక్క చేయకుండా కొట్టుకున్నటువంటి సందర్భాలు వివేక్ నియోజకవర్గంలో లేవా అనేటువంటి మాట. కానీ ఎక్కడో ఏదో మంత్రాంగం పనిచేసింది అనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది అనేటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు మనం ఏంటంటే ఇన్ని రోజుల్లాగా ఎక్కడైనా సరే మనం అనుకున్నట్టు ఏదైనా అసాంఘిక చర్యలు జరిగినా కూడా ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా చర్యలు జరిగినా కూడా మనకి ఇమీడియట్ గా తెలిసిపోతుంది సోషల్ మీడియాలో. ఈ ఎలక్షన్ కూడా బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఎలక్షన్స్ జరిగినాయి. ఇక్కడ ఈవీఎంల ద్వారా కూడా మనం ఏదైనా చేసిందనడానికి కూడా ఏం లేదు. ప్రతి ఎన్నిక కూడా పోలీస్ పహారాలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు. ఎక్కడ ఒక అవకతవక చర్యలు జరిగినా కూడా ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు. ఇంత కట్టుదిద్దమైన చర్యల్లో కూడా ఇంత బలమైన ప్రత్యర్థి ఉన్న ఒకటి కాదు, బీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రత్యర్థినే, బీజేపీ పార్టీ బలమైన ప్రత్యర్థినే. 2 నెలలను కేసీఆర్ గారికి 9.5 సంవత్సరాల వ్యతిరేకత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లోనే వచ్చిందని విపరీతమైన ప్రచారం సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకొని ఆ శంకర్ కానీ ఏదైనా ఒక్కరు కాదు ఎంతో మందిని పెట్టుకొని ఈరోజు యూట్యూబ్లో అసత్య ప్రచారాలు, ఈరోజు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డరు అని అంటే ఈ గెలుపుని వచ్చే ఎన్నికలకు మ్యాండేట్ గా తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? 100%. నెక్స్ట్ గతంలో హిస్టరీ ప్రకారం చూస్తే అప్పుడు మేము గెలిచాం, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోయాం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా రాబోతోంది. మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి స్థానిక అంశాలు చాలా వరకు పనిచేస్తాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కంప్లీట్గా చూసేటువంటి వ్యూ కానీ ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హిస్టరీ కూడా అదే చెప్తోంది కదా దీనికి సంబంధించి. రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఇమీడియట్గా కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఒక టర్మ్ లేకపోతే ఒక గ్యాప్ అన్న వచ్చినటువంటి సిచ్యువేషన్స్, ఇన్ని రకాలైనటువంటి వ్యతిరేకతలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు దాటుకొని వీటిని మ్యాండేట్గా చూసుకొని అసెంబ్లీ ఎన్నికలకి పరిస్థితి ఉంటుందంటారు అది? మిమ్మల్ని రాజ్ కుమార్ గారు. తప్పకుండా. ఇప్పుడు ఒక ఎన్నిక ఇంకొక ఎన్నికకు ఒక గెలుపు మెట్టుగా పనిచేస్తుంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినాం, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచినాం, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిచినాం, ఇప్పుడే మొన్న పంచాయతీ ఎన్నికల్లో గెలిచినాం, జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచినాం, ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినాం, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుస్తాం, ఆ తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో గెలుస్తాం, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం. ఎందుకంటే ఈ గెలుపు అనేది మాకు బూస్ట్ అప్ ఇస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. అదే మాకు లాభాన్ని ఇస్తుంది. ఎందుకనంటే ఈరోజు ఇన్ని పథకాలు చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో స్కాములు జరుగుతున్నాయి అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు అసలు భద్రత లేదని కేసీఆర్ గారు లాంటి వాళ్ళు వచ్చి ఈరోజు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా కూడా ప్రజలు ఎందుకు నిలబడుతున్నారు అని అంటే గ్రామీణ స్థాయిలో ఈరోజు ఈ ఎలక్షన్స్ అనేటివి ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అనే వాళ్ళు బలంగా ఉన్నారు. స్థానికంగా వాళ్ళు ప్రజలతో మమేకమై ఉంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలమా కాంగ్రెస్ కుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలమా? ఇది కూడా ప్రజలు ఒక క్లారిటీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. జగిత్యాల బెస్ట్ ఎగ్జాంపుల్ అని అందరూ చెప్తున్నారు. ఇటు సంపత్ కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, బాహాటంగా బయటకు వచ్చి వాళ్ళ రెబల్ అభ్యర్థుల్ని చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఆయన సంపత్ చెప్తున్నప్పటికీ కూడా ఆయన వర్గానికి కేటాయించిన సీట్లు ప్రోత్సహిస్తున్నట్టు కాదా మీరు దానికి సంబంధించి ఎమ్మెల్యేలని? తప్పకుండా అక్కడ రెబల్ అభ్యర్థులైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పార్టీలో ఎవరైతే అభ్యర్థులు నిలబెట్టినా వాళ్ళు కూడా మా అభ్యర్థులే. కాబట్టి ఏదైనా కూడా ఎన్ని ఇక్కడ వాళ్ళని గెలుపు తర్వాత జీవన్ రెడ్డిని కాదని వాళ్ళని మీ దాంట్లో కలుపుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారు? కలిపేసుకుంటారా? ఖచ్చితంగా అది అధిష్టానం చూసుకుంటుంది. పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చూసుకుంటారు. దాని గురించి ఎందుకంటే ఇక్కడ మనం ప్రజలు ఇచ్చే తీర్పు గురించి మాట్లాడుకుందాం. మా పార్టీలో అంతర్గతంగా ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఎంతో అభివృద్ధి చేసినాం. ఇక్కడ రాజ్ కుమార్ గారు ఎందుకు వస్తుందంటే డిస్కషన్, పార్టీలు పనిచేసేటువంటి విధానం కావచ్చు, లేకపోతే ప్రతి మూమెంట్ని అంటే జగిత్యాలను ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పానంటే జీవన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సార్ మీరు చూసే ఉంటారు.
ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంచెం భావోద్వేగంతో చేసినటువంటి వాటిని సీనియర్ నేతల్ని పక్కన పెట్టడానికి సంబంధించి అసలు నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నాకే తెలియదు అనేటువంటి ఒక క్లారిటీతో ఆయన ఉన్నారు అనే దానికి సంబంధించి ఎందుకు ఆయన పక్కన పెట్టారా, పట్టించుకోలేదా? ఒక నియోజకవర్గం అని కాదు, చాలా రకాల నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట. ఇటువంటి వాటిని రెక్టిఫై చేసుకుంటే ఈ విజయం ఇంకాస్త బెటర్ అవుతుంది, అసెంబ్లీ ఎన్నికలకి కన్ఫర్మ్గా మనం వెళ్ళొచ్చు అనేటువంటి మాట. కనీసం దానికి సంబంధించి చూస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత 2019లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిని ఎమ్మెల్సీ చేసుకోవడం జరిగింది మా యొక్క ఎమ్మెల్యేల మద్దతు, కార్యకర్తల మద్దతు. ఆ తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన వెంటనే మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చి వారికి మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విస్మరించలేదు. అక్కడ ఏదైతే నాయకత్వం లోటు జరిగింది అనుకున్నారో ఆ ఏదైతే స్థానిక అవసరాల రీత్యా అక్కడ కొన్ని మార్పులు తీసుకున్నది దానిని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పార్టీ అధిష్టానం ఇప్పటిదాకా కూడా వారి మీద ఎక్కడ కూడా తొందరపాటు చర్యలు తీసుకోలేదు, ఎక్కడ అగౌరవపరిచే విధంగా వ్యవహరించడం లేదు. ఇది మనం గమనించాలి. ఇదే గెలుపు సంగతి పక్కన పెడదాం, ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు ఏమైనా విశ్లేషణ జరుగుతుందా? ఆయా మున్సిపాలిటీల్లో అసలు స్థానిక పరిస్థితులు ఏంటి, ఓడిపోయినటువంటి వార్డులు ఏంటి, ఎందుకు మనం అధికారంలో ఉండి కూడా కొన్ని మున్సిపాలిటీల్లో వార్డుల్ని కొన్ని ఏకగ్రీవం చేసుకోలేకపోయాం అనే దానికి సంబంధించి కూడా ఓ డిస్కషన్ అయితే నడుస్తుంది. రాజ్కుమార్ గారు, మనం ఈ అంశానికి మాట్లాడదాం. ఒకసారి గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత, గౌతమ్ ప్రసాద్ గారు ఏంటి దీనికి సంబంధించి వాళ్ళు పూర్తి క్లారిటీతో ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది, మేమే గెలుస్తాము, ఇక్కడ కూడా బ్యాలెట్ పద్ధతిలోనే కదా జరిగింది, ఎందుకు మేము గెలవం అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. ఎందుకు వాళ్ళది మ్యాండేట్గా తీసుకోకూడదు? నేను మీకు చెప్తున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నాను. ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఎంతో పాయింట్ టు పాయింట్ రాజ్కుమార్ గారిని చెప్పమనండి, లేదా మేము 10 సంవత్సరాల్లో ఏం చేసామనేది పాయింట్ టు పాయింట్ మేము చేస్తాం. వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఏ బేస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రతి బహిరంగ సభలో మేము ఇది చేశాము, మాకందుకు ఓటేయండి, మేము ఈ అభివృద్ధి చేశాము, మాకందుకు ఓటేయండి, మేము ప్రజలకు ఈ బాగు చేశాము, మేము వేయండి అని చెప్పేసి ఎక్కడైనా చెప్పిన పాపాన పోలేదు. ఒకే ఒక్క అంశము, మేము ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చాము అని చెప్పారు తప్ప అదే నేను అదే అంటున్నా. ఇప్పుడు జనాలు కూడా ఈ 2 సంవత్సరాలు పరిపాలించకపోయినా, ఏదో చెయ్యకపోయినా, ఈ 2 సంవత్సరాలైనా మా మీద కరుణిస్తారేమో, జాలి పడుతుందేమో ఈ ప్రభుత్వం, కనీసం దానికోసమైనా ఓటేద్దామనే దాంతో ఏదన్నా వేస్తే వేసిండొచ్చు తప్ప ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా తట్టెడు మట్టి తీసిన సందర్భం కానీ ఘటన కానీ మీరు చూసారా? అభివృద్ధి చేసింది ఏమైనా చేశారా? ఇప్పుడు వాళ్ళు దావోస్ పోయినండి, ఇంకోటి పోయినండి. ఈ అంశాన్ని ప్రజల్లోకి మీరు తీసుకొని వెళ్ళారు, తట్టెడు మట్టి వేయలేదు, లేకపోతే ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక ఇటుక చేసింది లేదు, కొన్ని పొలాలకు కూడా నీళ్లు ఆగిపోయాయని కూడా ఇది సాక్ష్యాలతో సహా మీరు చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ప్రజలు నమ్మారు మరి? నేను అదే అంటున్నా, ప్రజలు ఇంకో 2 సంవత్సరాల అధికారంలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ పార్టీ ఉంది కాబట్టి, ఈ పార్టీకి మనం కొంత అవకాశం ఇద్దామని చెప్పేసి అని అనుకున్నారు తప్ప వాళ్ళు ఖచ్చితంగా ఇదేదో చేస్తుంది. ఇక ప్రభుత్వ వైఫల్యాలని బీఆర్ఎస్ పార్టీ జనాల్లోకి తీసుకువెళ్ళలేకపోయింది. లేదు, మేము మా శాయశక్తుల మేము అన్ని చోట్ల కావలసిన దానికంటే ఎక్కువనే ఈ వైఫల్యాన్ని తీసుకెళ్ళగలిగినాము. ఇక్కడ ఖచ్చితంగా బెదిరింపులు పనిచేసినాయి, ధన ప్రభావం పనిచేసింది, అదేవిధంగా అభ్యర్థులు భయపడ్డారు, ఓటర్లు భయపడ్డారంటారు. నేను వీళ్ళు వాళ్ళు కాదు, అన్ని ప్రభావాలు చూపించినాయని చెప్పేసి అని అంటున్నాను. ఆ ప్రభావాలు చూసిన దాంట్లో కొంత ఒక తక్కెడలో కొంచెం ఒకవైపుగా ప్రభుత్వం ప్రజలు మొగ్గిన సందర్భం మనకు కనబడతా ఉంది. అయితే ఇది అవుట్ రైట్ మెజార్టీగా కానీ నేను చెప్తున్నాను, అందుకనే చెప్తున్నాను, చివరికి వచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చే సంఖ్య ఎంత, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఈ మున్సిపాలిటీలలో మనకి ఎంత వచ్చినాయి, ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, ఈ కార్పొరేషన్లో వీళ్ళ వాళ్ళు గెలిపే. కానీ ప్రజల ఆమోదమో ఆనాటికి ఈనాటికి ఎలా ఉందనేది ఖచ్చితమైన విశ్లేషణ ఉంటుంది. ఈ ఖచ్చితమైన విశ్లేషణ వచ్చిన తర్వాత రేపు రాబోయే జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, రేపు జనరల్ ఎలక్షన్స్లో కాదు, ఇవన్నీ కూడా ప్రభావాలు చూపిస్తాయి. ఇవన్నీ పాపాలు మూటగట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. శిశుపాలుడు 100 తప్పుల దాకా ఎట్లయితే మోస్తాడో, ఆ తర్వాత ఎట్లయితే శిక్ష ఉంటుందో అదే శిక్షను అనుభవించడానికి 2028 ఎలక్షన్స్లో మేము తప్పనిసరిగా దాని ప్రభావాన్ని ఖచ్చితంగా కొట్టగలుగుతాం. ఇప్పుడు మున్సిపల్ రేస్లో ఓడిపోయారా, వెనకబడ్డారా? వెనకబడ్డాం, ఓడిపోలేదు, వెనకబడ్డాం అంతే. వెనకబడడానికి ఓడిపోవడానికి చాలా తేడా ఉంది. ప్రజలు మాకు కంప్లీట్గా పూర్తిగా పక్కన పెడితే మాకు ఓట్లు వచ్చేటివి కావు, మేము పూర్తిగా పడిపోతే. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి క్లియర్గా ఇక్కడ కనపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అయినా?
మేము బీఆర్ఎస్ పార్టీ అంటే మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక మంది ఉన్నారు. మీరు కప్పుకున్న కండువాలో కూడా కేసీఆర్. అవును. పల్లెటూరుకి వెళితే టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అని అంటారు. అవును, నిజమే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదే పల్లెటూరుకి వెళ్ళి ఇంకొక వ్యక్తిని అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ అనే అంటారు. అవును. సో రేవంత్ రెడ్డి పాలన అని అంటారు. అవును. మరి అక్కడ కేసీఆర్ ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక్క వీడియో సందేశం ప్రజలారా మీరు ఆలోచించండి, ఈ విధమైన పద్ధతి అని ఎక్కడ కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్ని సీరియస్గా తీసుకున్నట్టు కానీ, సరే వచ్చారు వారి ఆరోగ్యరీత్యా అన్ని చోట్లకి తిరిగి ప్రచారాలు చేయాలని కూడా ఎవరు అనుకునే సిచ్యువేషన్ కాదు. ఒకవేళ సీరియస్గా తీసుకుంటే ప్రజలారా మీరు ఆలోచించుకోండి అని మురళి గారు ఒక నిమిషం ఆ మున్సిపాలిటీల పేర్లు చెబుతూ ఒక్క వీడియో సందేశమైనా రిలీజ్ చేసుంటే కేసీఆర్ అమ్మో స్పందించాడు, ఇట్లా మా కేసీఆర్ ఇది చేశాడు అది గుర్తుకొచ్చేనా కనీసం ఓటు వేసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ క్యాడరే మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్. బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి వారే ప్రచారం చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది, కానీ కేసీఆర్ ప్రజల్లోకి అంటే కేసీఆర్ అనేటువంటి పేరు కానీ లేకపోతే ఇతరత్ర ఏది కూడా అంత జనాల్లోకి నోటెడ్ అవ్వలేదు. రేవంత్ రెడ్డి పేరు మాత్రం బాగా నోటెడ్ అయింది. ఏం చేశాడు ఏంటనేది పక్కన పెడితే పేర్లు మాత్రం జనాల్లోకి వెళ్ళి దాంట్లో ఫెయిల్ అవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. ఇగో పేరు నోటెడ్ అయినంత మాత్రాన పని జరిగిందా అనేది కూడా మన ప్రశ్న. నేను కేసీఆర్ గారి పేరు వెళ్ళటము, అదేవిధంగా గతంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ గారు ఇట్లా విస్తృతంగా పోయి ప్రచారం చేసిన సందర్భం లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే కదా, నేను దానికే చెప్తున్నాను, అటే వస్తున్నాను, మీ మాట వైపే వస్తున్నాను. కానీ కాలికి బల్పం కట్టుకున్న ఈ ముఖ్యమంత్రి, ఇదే అధికారంలో ఉన్నాడని చెప్పేసి అనుకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఎందుకు అంటే ఒకే మాట దగ్గర కదా నేనే రాజు నేనే మంత్రి అన్నీ నేనే, నన్ను చూసే ఓట్లేయండి మీరు, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మ్యాండేట్ అడిగారు. నేను అదే అంటున్నాను, నేను అదే చెప్పబోతున్నాను. నేను ఏమంటున్నానంటే ఆయనే రాజు ఆయనే మంత్రి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయనే రాజు ఆయనే మంత్రి. ఆ మంత్రికి రాజుకు ప్రజలు సమాధానం చెప్తారు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మీరు గతంలో ఏ ఎలక్షన్స్ అయినా తీసుకోండి, అంటే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, ప్రభుత్వానికి ఎడ్జ్ ఉన్న మాట వాస్తవం. ఈ ఎడ్జ్ ఉన్న దాంట్లో మేము బంపర్గా ఉన్నాం, అత్యధికంగా ఉన్నాం. వాళ్ళు ఆ విధంగా లేరు, వెనకబడ్డారు. వాళ్ళ వైఫల్యాలు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తక్కువైనా సరే కొంచెం ముందుకు నడిపిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళది జైత్ర యాత్ర కాదు. కొన్ని మున్సిపాలిటీల్లో కొంతమంది బీఆర్ఎస్ నేతలు, నేను అందరినీ అనటం లేదు, ఏం గెలుస్తాంలే అని కొంతమంది లైట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయనేటువంటి మాట, ఇది వాస్తవం కాదు? కాదు, అందరూ సీరియస్గా, చాలా సీరియస్గా పనిచేశారు. ఖచ్చితమైన పనితో పనిచేశారు, ఖచ్చితమైన టార్గెట్తో పనిచేశారు. అధిష్టానము ప్రతి ఎమ్మెల్యేని, ఓడిన వాళ్ళని గెలిచిన వాళ్ళని అందరినీ ఏకం చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రచారంలో తిరిగారు, ప్రచారం చేశారు, బలంగా బీఆర్ఎస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఎక్కడ భరోసా ఇవ్వలేదనేటువంటి భరోసా ప్రభుత్వం ఇంకో 2 సంవత్సరాలు ఉంది సార్. మీరు ఒక్కసారి ఆలోచించాలి. అసలు ఒక సంవత్సరం ఉందో 6 నెలలు ఉందో కాదు, ఇంకో 2-2.5 సంవత్సరాల పాటు మేము వచ్చినా కానీ ప్రభుత్వం నుంచి మీకు తీసుకొచ్చి ఇది ఇస్తాము ఈ మున్సిపాలిటీ గెలిస్తే అని అక్కడ బీఆర్ఎస్ నేతలు కన్ఫర్మ్గా ఒక నమ్మకంతో వాళ్ళకి నమ్మకం కలిగించేటువంటి సిచ్యువేషన్స్ లేవా? ఎందుకు ఇప్పుడు సంగారెడ్డి ఇచ్చారు కదా, నేను అదే అంటున్నాను. సంగారెడ్డి ఇచ్చారు కదా, సరే రేసులో ఫస్ట్ ప్లేస్కి సంబంధించి నేను అనేది, ఇప్పుడు మీరు అన్ని వాళ్ళకన్నా మెజారిటీ స్థానాలు ఇప్పుడు ఓడిపోయిన వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. గెలిచినటువంటి సందర్భాలు ఓకే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందా లేకపోతే ఇంకోటా వైఫల్యాల, అక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ ఉండి అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో మీకు వేశారనేది సెకండరీ, మనం అది తర్వాత మాట్లాడదాం. కానీ ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు మేజర్గా కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లీడ్ అనేది ఒప్పుకోవాల్సింది బీఆర్ఎస్ పార్టీ కూడా. సో ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో బలంగా చెయ్యలేదు, కొంతమంది లైట్ తీసుకున్నారు. అక్కడ సీనియర్లు ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, దాని గురించి అక్కడ బాగా వర్క్ చేసిందని అనుకుందాం. ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఏంటి పరిస్థితి ఆ మున్సిపాలిటీలో? నేను అదే చెప్తున్నాను సార్. ఓడిపోయిన ప్రాంతాలలో ప్రభుత్వానికి కొంత ఎడ్జ్ ఇద్దామని చెప్పేసి అనుకున్న సందర్భమే తప్ప అక్కడ ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకత్వం కానీ పని చేయలేదని చెప్పేసి అనడానికి వీల్లేదు. వాళ్ళు చాలా సీరియస్గా పనిచేశారు. కానీ అనేక సందర్భాల్లో మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సందర్భం మీరు గమనించాలా. ఈ గమనించే సందర్భంలోనే కొంత అధికార దాహం కావచ్చు, అధికారంతో అర్ధబలము అంగబలము రెండుతోని ప్రభుత్వం ముందుకు పోయిన సందర్భం. నిన్నగాక మీరు కళ్ళ ముందు చూశారు కదా, జగ్గారెడ్డి గారు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఆయన అదే విధంగా నాకు నా పార్టీ నుంచి వెన్నుపోటు ఉంది, వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కూడా చెప్పారు. అదే అంటే నేనేమంటున్నానంటే ఈ విధమైన పరిస్థితి వాళ్లకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా అనేక చోట్ల కూడా అధికార పార్టీ ప్రజల్ని భయపెట్టి ఫైనల్గా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఒప్పుకుంటారా, లేకపోతే ఎస్ మేము ఓటమి పాలయ్యాం
మేము- ఒకసారి విశ్లేషించుకుంటాం. మేము అసెంబ్లీ కొంత ఎన్నికల వెనకబడ్డాం. ఇది కాదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా ఓటమిని విశ్లేషించుకుంటాం అని అన్న తర్వాత 3-4 నెలల తర్వాత కేటీఆర్ బయటకు వచ్చినప్పుడు పార్టీ క్యాడర్ని కొంచెం పట్టించుకోలేదు, ఒక ఇంత గ్యాప్ క్రియేట్ అయింది. సో పరిపాలనలో భాగంగా ఇది చేసామనేటువంటి మాట. ఇప్పుడు కార్యకర్తలకి దగ్గరగా ఉండి గెలిపించుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా ఆ స్థాయిలో దగ్గర కాలేకపోయారు అనేది అది ఒప్పుకోరా మీరు? లేదు మురళి గారు, మేము అన్ని రకాల ప్రయత్నాలు మేము చేశాము. ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే తప్పనిసరిగా దాన్ని సవరించుకుంటాం. అంటే అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికి మీరు లోటుపాట్లు సరి చేసుకున్నవి ఏమున్నాయి? అనేకం ఉన్నాయి. అంటే పార్టీ నిన్నటిదాకా క్యాడర్తో మీరు అన్నట్టుగా లేదా ప్రజలు అన్నట్టుగా ఏదైతే దూరంగా ఉన్నారు, దగ్గరగా లేరు ప్రజలకు అనుకున్న దగ్గర కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కంప్లీట్గా ప్రజల దగ్గర లేదా కార్యకర్తలకు దగ్గరగా ఉండి అన్ని దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. గతంలో కంటే పెద్ద ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా అనేక అవకాశం దొరికినప్పుడల్లా ప్రజలతో కలవడానికి కానీ మొన్న సిట్టు విచారణ సందర్భంగా కూడా రాత్రి 12 గంటలకు కూడా కార్యకర్తలతో కూర్చొని మాట్లాడడము, లేకపోతే వాళ్ళతో దగ్గరగా ఉండడము, వాళ్ళతో మాట్లాడడం లాంటివి చేసిన సందర్భం. అంటే అవకాశం దొరికినప్పుడల్లా తప్పనిసరిగా తను వస్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కావాల్సినంత టైము ప్రజలకు ఇవ్వడానికి లేదా కార్యకర్తల్లో బలం నింపేటువంటి ప్రయత్నం చేశారు. కవితమ్మ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? మాకు కవితమ్మ ఎఫెక్టు ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ ఎవరు ఏ పెద్ద మనిషి లేకపోయినా గతంలో కూడా ఫార్వర్డ్ బ్లాక్ అంటే సుభాష్ చంద్రబోస్ గారి పార్టీ గెలవడం వేరు, మున్సిపాలిటీని ఈ ప్రభావం కొత్త ఫార్వర్డ్ బ్లాక్ ఉంది. గతం నుంచి కూడా కొన్ని వార్డులలో గెలవటము, సింహం గుర్తు పేరుతో వాళ్ళు గెలవటము అనేది ఉంది. ఈ రోజు ఏదైనా కవిత గారి ప్రభావం ఏదైనా కొంచెం వాళ్లకు ఇతోధికంగా తోడ్పడి ఉండొచ్చు తప్ప ఆమె ప్రభావంతోనే ఖచ్చితంగా గెలిచారని చెప్పేసి నేనైతే అన్నాను. అవునన్నా కాదన్నా అది మద్దతు ఇచ్చారు. అసలు అది బయటకు బాహటంగా ఉన్నది. అవును, ఓ మెట్టు ఎక్కినట్టే కదా. మెట్టు ఎక్కుతారా దిగుతారా ఇంకా కాలం నిర్ణయిస్తుంది. ఏ కొద్ది దానికే ఏదో మా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అట్లా కుదరదు. కేసీఆర్ గారు ఒక మహాశిఖరము. ఆ శిఖరం అనే దాని ముందు రేపు సాధారణ ఎన్నికలు దానికి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. కలిపేసుకుంటారు ఖచ్చితంగా. కలుపుతాము కాదు, కలుస్తారా కలవరా అది వాళ్ళ ఇష్టం. ప్రజలకి కావాల్సిన క్లారిటీ పొలిటికల్గా పక్కన పెడితే ఫ్యామిలీ పరంగా వాళ్ళు కలిసిపోతే పొలిటికల్గా అన్ని సమసిపోతాయి అనేటువంటి ఒక మాట. ఆ ఒక్క క్లారిటీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అధినేతలు ఎలాగే ఇవ్వకపోయినా, వాళ్ళు ఎలాగే ఇవ్వకపోయినా, ఒక ఆశాభావమైన ఇలాంటి అధికార ప్రతినిధుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే రాబోయే ఎన్నికలు కొంచెం మైలేజ్ గారు. ఇది కంప్లీట్ గా పెద్ద ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము శిరసా వహిస్తాం. తండ్రి కూతురు మధ్య పోరాటం, పోటీ తప్ప అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రాజకీయ వైరుధ్యంగా అయితే దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. మాట్లాడతాం. కేసీఆర్ గారి ముందు కవిత గారితో పోల్చటమా లేకపోతే సరితూగటమా కేసీఆర్ గారితో? అది అసాధ్యం. ఈ కాన్ఫిడెన్స్ నేను చెప్తాను. ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే మనం చాలా చిన్నగా తీసుకున్నప్పటికీ కూడా కొంచెంగా ఆ డ్యామేజ్ చాలా పెద్దగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే తక్కువ అంచనా వేయమని కాదు, తక్కువ అంచనా వేయొద్దని కాదు, తక్కువ అని కాదు, ఎక్కువ అని కాదు, ఎంతో కొంత అయితే ఉండేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా కూడా ఉంటుంది కదా. దానికి సంబంధించి ఒక క్లారిటీ, అది వేరే సబ్జెక్ట్, మాట్లాడదాం మనం. ఎస్ రాజ్కుమార్ గారు, ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? తర్వాత అసెంబ్లీ ఎన్నికలకి యాక్షన్ ప్లాన్, ఈ గెలుపును చూసుకొని అసెంబ్లీ ఎన్నికలకి కాన్ఫిడెంట్గా వెళ్తారా, లేకపోతే ఎలాగో మనం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాం కదా, అన్నీ కైవసం చేసుకున్నాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచేస్తామనేటువంటి ఒక ఆలోచనతో వెళ్తారా? అంతర్గత కుమ్ములాటల్ని కూడా నేను పక్కన పెట్టి నేనే గెలిపించాననేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్తో వెళ్తారా ఏంటి? ఎలా చూస్తారంటారు ఈ గెలుపు ఆ గెలుపుకి సంబంధించి? ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా మేము గెలుపును ఓటమిని సమానంగా తీసుకునే ముందుకెళ్తాం. గెలిచినాం కదా అని చెప్పేసి అతి విశ్వాసంతో పోకుండా, ఓడిపోయినాం అని చెప్పేసి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఈ రెండిటిని సమానంగా చూసుకొని గెలుపును మరింత విశ్వాసం తీసుకొని ప్రజల్లోకి ఇంకా చురుగ్గా ముందుకెళ్తాం. ఓటమిని కూడా ఎందుకు ఓటమి జరిగిందనే సమీక్ష చేసుకొని ముందుకు పోతాం తప్ప ఇక్కడ కూడా ఏ గెలుపుతోటి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు, ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓటమే, అట్లా అలానే ఉందా అసలు మామూలుగా? ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మా టీం అనేది బలంగా ఉందన్న. ఏదంటే ఇప్పుడు ఒక ఇండియన్ క్రికెట్ టీం చూసుకుంటే ఒక కెప్టెన్ ఒక్కడే స్ట్రాంగ్ కాకుండా ఈ రోజు ప్లేయర్స్ అందరూ కూడా స్ట్రాంగ్ ఉన్నారు. దాంతో పాటు మా కెప్టెన్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఆ ప్లేయర్స్ కి ఇంకా బూస్టప్ వస్తుంది. క్రికెట్ గురించి మాట్లాడుతున్నారు.
కెప్టెన్ గిల్ విఫలమయ్యి ఓటములు చెంది సిరీసులు పోయిన తర్వాత ఆ కెప్టెన్నే కెప్టెన్ని మార్చడం కాదు, అసలు కెప్టెన్ని టీంలోంచి తీసి పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజకీయాలు వేరు, ఈ టీమ్స్ వేరుంటుంది, పొలిటికల్ టీమ్స్ అనేది వేరే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి కదా నేను అనేది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల ముందు మహామహులే నిలబడలేనటువంటి చరిత్ర ఉంది కదా రాజ్కుమార్ గారు, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అవన్నిటిని గెలిచే నిలబడి ఈ రోజు అధికారంలోకి వచ్చినాం. ప్రభుత్వం కూడా ఇంత స్థిరంగా నడుస్తుంది, ఇన్ని గెలుపులు వస్తున్నాయి. ఇంత ప్రతిపక్షాలు ఇంత బలంగా ఉండి ఎంత ఎదురు దాడి చేసినా కూడా ఆ దాడిని తిప్పికొట్టి నిలబడుతున్నాం అంటే కారణం కెప్టెన్ బలంగా ఉన్నాడు, టీం మెంబర్స్ బలంగా ఉన్నట్టే. కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలు స్థానికంగా బలంగా ఉన్నారు, వాళ్ళందరూ నడిపించే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలంగా ఉన్నారు. కాబట్టి ఈ విజయాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలని మీరు అంటున్నారు, అది అంతర్గత స్వాతంత్రం అని మేము అంటున్నాము. గతంలో మంత్రులకు కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎక్కడ కూడా వచ్చి బయటకు వచ్చే చెప్పని పరిస్థితులు ఉండే. కానీ ఇక్కడ మాత్రం ఎవరి భావాలు ఎవరి అంతర్గత స్వేచ్ఛకు సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటారు, అధిష్టానంతో ఫైట్ చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలతో కలిసి పనిచేస్తారు. రాజ్కుమార్ గారు ఆ విషయాలని బయట మాట్లాడుతుండబట్టేగా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిసినప్పుడు సభల్లో మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, తక్కువగా పనిచేస్తున్నారు, ఎక్కువగా పని చేయండి, తక్కువగా మాట్లాడండి అని ముఖ్యమంత్రి దగ్గరికి ఏదో పార్టీకి సంబంధించో లేకపోతే ఏదో విషయానికి అర్జీ పెట్టుకోవడానికి వెళితే బాగుండేది. కానీ సో డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది వేరే సబ్జెక్ట్, అది మనం మాట్లాడదాం. కాకపోతే నేనేమంటున్నానంటే గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి టీం అని అంటారు, ఓడిపోయినప్పుడు మాత్రం కంప్లీట్గా రేవంత్ రెడ్డి ఓటమే అనేటువంటి ఒక మాట. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నది, అది ఆడియో ఒకటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో చూశాను. ప్రజలు కూడా బాగా నటిస్తారు, మేము ప్రజల్ని అంత గమ్మున నమ్మే పరిస్థితి లేదు, సరే ఇప్పుడు మాకు ఓటు వేశారు అని అంటే అది వేరే పరిస్థితుల్లో ఉంటుంది, వచ్చే ఎన్నికలకు మాత్రం దీన్ని మేము మ్యాండేట్గా తీసుకోమని కూడా కాన్ఫిడెంట్గా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా కాంగ్రెస్ పార్టీలో. దాని అసలు లెక్కలోకి తీసుకుంటారా లేకపోతే యాజ్ యూజువల్గా అధికారంలో ఉన్నాం కదా నెక్స్ట్ టర్మ్ కూడా మాదే అధికారం అనేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ టీం అండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టీంలోనే రేవంత్ రెడ్డి గారు భాగం, మిగతా నాయకులంతా భాగం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి టీం అని లేకపోతే మిగతా కాంగ్రెస్ పార్టీ టీం అని ఇక్కడ వేరేం లేదు. ప్రజలు ఏదైతే ఈ రోజు గతంలో చేయని పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి స్థానికంగా ఉన్న ప్రజలు మాకు ఓటేస్తున్నారు, గ్రామీణ స్థాయిలో ఓటేస్తున్నారు. ఇది నిజం. ఎందుకనంటే మీరు గెలిచిన దగ్గర సర్వేలు చేయండి, ఎందుకంటే మీడియా ఛానల్గా మేము ఎందుకంటే గ్రామీణ స్థాయి ప్రాంతం నుండి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మన గ్రామీణ స్థాయి ఎలక్షన్ చూసినాం, ఇప్పుడు పట్టణ స్థాయి ఎలక్షన్ చూస్తున్నాం. ప్రజలను ఎంత ప్రలోభాలు చేసినా ఎంత ఈ రోజు చేసినా కూడా కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కూడా విజయం సాధించింది. అక్కడ మా కొన్ని లోపాలునే మేము ఒప్పుకుంటున్నాం. మేము లోపాలన్నిటినీ అధిగమించి స్థిరంగా నిలబడ్డాం కాబట్టి అంటే రేవంత్ రెడ్డి కేంద్రం వద్ద కూడా కేంద్ర నాయకత్వం వద్ద కూడా నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, నేను బాధ్యత తీసుకుంటానని ఆయన సింగిల్గా హామీ ఇచ్చి వచ్చి నేనే రాజు నేనే మంత్రి నేను గెలిపిస్తానని చెప్పి కమిటీల్లో సమీక్ష సమావేశాలు కూడా కాన్ఫిడెంట్గా చెప్పి గెలిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ కానీ మిస్ఫైర్ అయి ఓడిపోయి ఉంటే అదంతా రేవంత్ రెడ్డి గారిని అడగండి అనేటువంటి పరిస్థితులు పార్టీలో. తప్పకుండా ఒక నాయకుడు ఏదైతే ఇప్పుడు మొత్తం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు గెలుపు బాధ్యతలు తీసుకోవాలి, ఓటమిని కూడా స్వీకరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ కి నిదర్శనం అది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే నేను ఇప్పుడే అన్నాను మీతోటి దీనికి సంబంధించి. ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోదు, గెలిస్తే మాత్రమే టీం బాధ్యత, ఓడిపోతే రేవంత్ రెడ్డి బాధ్యత. కేంద్ర నాయకత్వం దృష్టిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు నాయకులు మీరు అనకపోయినా రేవంత్ రెడ్డికి అగైనెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా, అగైనెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా కేంద్ర నాయకత్వానికి చెప్తున్నారు అనేటువంటి సమాచారం మీడియా దగ్గర అయితే ఉంది. చూద్దాం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఫైనల్గా అంటే సాయంత్రం వరకు ఎంత పర్సంటేజ్ మ్యాండేట్ వస్తుంది, రికార్డు స్థాయి మ్యాండేట్ వస్తుందా లేకపోతే ఎలా ఉండబోతోంది అనేది. కానీ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న చోట కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రైట్, దానికి సంబంధించి బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా పాతింది. ఈ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక విశ్లేషణ జరిగితే బాగుంటుందనేది అయితే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్ గారు అండ్ గౌతమ్ ప్రసాద్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అయితే లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. మేము ఓడిపోలేదు, వెనకపడ్డామని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు ఏ స్థాయిలో కామెంట్స్ చేసిందో దీనికి సంబంధించి గెలుపుకు సంబంధించి ఎంత ధీమా వ్యక్తం చేసిందో చూసాం. కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేటప్పటికి ఆ స్థాయి పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఓటరు నిజంగా నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట. చూడాలి ఫైనల్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో. ఇట్స్ యూటీవీ, కీప్ వాచింగ్.